సక్సెస్ఫుల్ గా ఈ ఇయర్ కూడా పండగ చేసుకోలేదు కాబట్టి ఇంట్లో క్లీనింగ్ కూడా ఏం చేయలేదు. ఈ పండగల గోలంతా అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను క్లీనింగ్. ఈ వంట చేసి పిల్లలకి తినిపించేస్తే ఆ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 గంట అయిపోతుంది, అయినా నా వంట పూర్తి కాలేదు. ఎందుకనంటే గాలిపటాలు ఎగరేద్దామని గాలిపటాలు కొన్నాం, కానీ నా వల్ల కాలేదు అసలు. ఇంకా మా పిల్లలు చూస్తే రోజు గోల పెట్టేస్తున్నారు ఎగరేయాలని, కానీ అది ఎగిరితే కదా. నేను కొద్దిసేపు మా తమ్ముడు ఇంకా లాస్ట్ కి మా పిల్లలు అందరం కలిసి కుస్తీ పడ్డాము. అది గాలి లేక ఎగరట్లేదా లేకపోతే మాకు ఎగరేయడం చేత కావట్లేదు అనేది అర్థం కావట్లేదు. సర్లే మెద్ది మీదకి వెళ్ళామని ట్రై చేస్తే ఎగురుద్దామో అని చూస్తే అది కూడా లేదు. మార్నింగ్ టిఫిన్ తిని వెళ్ళాం గాలిపటాలు ఎగరేద్దామని, మధ్యాహ్నం 12:30 అయినా సరే మా పని కాలేదు. చూసి విసుగొచ్చేసి ఇంటికి వెళ్ళి వంటన్నా చేసుకొని తిందాం అని చెప్పి వచ్చాను ఆ టైంకి. ఇంకా తీరిగ్గా వంట చేసుకొని తినే లోపల 2:30 అయిపోయింది. ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంటే ఈ నిధులన్నీ బయటపడ్డాయి. ఈ మఫ్లర్ ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు అందరూ, కానీ ఇది నా దగ్గర 3 years నుంచి ఉంది, కాకపోతే నేనే వాడట్లే, మూలపడేసి. ఒకసారి క్లీనింగ్ మొత్తం అయిపోతే ఇంకా బ్యాక్ టు రొటీన్. పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఈ హాలిడేస్ మొత్తంలో నుంచి బయటకు వస్తే రేపటి నుంచి ఉరుగులు పరుగుల మీద ఉంటుంది డే రొటీన్ అంతా. నాకు మా పిల్లలకి స్కూల్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అన్ని లేట్ గానే జరుగుతాయి. ఒకవేళ స్కూల్ ఉంది అనుకోండి టైం టు టైం అన్ని పర్ఫెక్ట్ గా జరిగిపోతుంటాయి మా ఇంట్లో.